హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధ ధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఖచ్చితంగా అవసరమయ్యే ఫ్యాక్టర్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. దాని పేరు ఏంటంటే ఎనర్జీ. అది లేకపోతే చిరాకు, అది లేకపోతే దుఃఖం, అది లేకపోతే నష్టం, అది లేకపోతే పనులు అవ్వబడడం, అది లేకపోతే అందరూ మనం చేయడం, అది లేకపోతే పడుకోవాలనిపించడం, అది లేకపోతే ఎందుకు బతుకు అనిపించడం. చాలా ఇంపార్టెంట్. అడుగు తీసి అడుగేసిన ఎనర్జీ కావాల్సిందే మీకు. మీరు బెడ్ నుంచి లేచి బయట అడుగెట్టారా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎనర్జీ 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 లేకపోతే మిమ్మల్ని ఎవరో గౌరవించుకోరు, మిమ్మల్ని ఎవరో పట్టించుకోరు. ఎనర్జీ ఉంటే క్షేమంలాగా మీ చుట్టూ చేరుతారు. కాబట్టి ఈ ఎనర్జీ రోజు మీరు ఎలా ఉపయోగించాలి అంటే ఎనర్జీ మేనేజ్మెంట్ అనే ప్రాసెస్లో మనం ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఫ్రెండ్స్, ఈ ఎనర్జీ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి మన యొక్క జీవితంలో మేజర్ పాత్ర పోషించేది. ఎనర్జీ లేకుండా మనం ఏం చేయలేం. కాబట్టి ఈ ఎనర్జీ గురించి కొంచెం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. అది మీరు సేవ్ చేసుకుంటే మీ పనులన్నీ త్వరగా అవ్వడానికి, మీరు అనుకున్న సాధించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, మీ పనులు మీరు నవ్వుతూ చిరునవ్వుతుంటారు. లేకపోతే ఫేస్ బాగా నీరసంగా టైర్డ్ అయిపోయినట్టు, ఓకే, ఇంకా చిరాకుగా ఉంటుంది ఎనర్జీ లేకపోతే. సో మీ పనులు అవ్వాలన్నా ఎనర్జీ కావాలి, మీరు చిరునవ్వుతో ఉండాలన్నా ఎనర్జీ కావాలి. సో కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. మీకు అన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ మేజర్ పాయింట్స్ చెప్తాను. మీరు అది ఫాలో అవుతే సరిపోతుంది రోజు. తర్వాత మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి. ఇది ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడే. ఏ పని అవ్వాలన్నా మనకు పనులు అవ్వాలి కదా, పనులు అవ్వాలంటే ఎనర్జీ కావాలి. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియో నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం కుటుంబంలో ఉన్నాం అంటే రకరకాల పాత్రలు ఉన్నాం. ఓకే, చిన్నప్పటి నుంచి పుట్టాం మనం. ఒకే వ్యక్తి రకరకాల పాత్రలు, తండ్రిగా, తల్లిగా, కొడుకుగా, కూతురిగా, ఒక స్టూడెంట్గా, టీచర్గా, ఒక పనివాడిలాగా, ఒక ఒక పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యేగా, లేదా రకరకాల మీరేదో తీసుకోండి. ఒక డ్రైవర్గా, ఒక కలెక్టర్గా, ఏదైనా తీసుకోండి. ఒక టీచర్, ఒక ప్రొఫెసర్గా, ఒక లాయర్గా, రకరకాల పాత్రలు. మీరు ఏ పాత్ర చేసినా ఏం చేయాలి? మీకు ఏం కావాలి? మీకు 3 ఉంటాయి. మనిషి పుట్టిన తర్వాత 3 ఉంటాయి. ఫస్ట్ 3 ఫ్యాక్టర్లు ఏంటంటే, ఫస్ట్ పని, వర్క్. మీరు పుట్టి పెరిగారంటే ఒక పని, అది ఏదైనా ఎంచుకోండి. చెప్పారు కదా కొన్ని పాత్రలు మీకు, లాయర్, డాక్టర్, ఎమ్మెల్యే, ఎట్లా ఏదైనా ఒక పని, లేదా ఒక పని చేసేవాడు, ఒక ఎనీథింగ్. ఒక తాపీ మేస్త్రి అవ్వచ్చు, ఒక బిల్డర్ అవ్వచ్చు, ఇంకా ఎనీథింగ్ ఎవరైనా తీసుకోండి. అంటే పనికి తర్వాత దానికి సమయం. మీరు పని చేయాలంటే, ఒక ఇల్లు నిర్మించాలంటే దానికి పని చేయాలి. అది నిర్మించడానికి కొంత టైం పడుతుంది. ఒక 2 నెలలు అలా పడుతుంది ఒక ఇల్లు కట్టాలంటే. ఓకే, అదేవిధంగా ఈ టైము పని ఉంది. ఈ 2 చేయాలంటే మీ దగ్గర ఓపిక ఉండాలి కదా. మీ దగ్గర శక్తి ఉంటే కదా పని చేస్తారు. శక్తి లేకపోతే అలా మంచంలో పడుకుని ఉంటారు పేషెంట్ లాగా. కాబట్టి ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ లేక మీరు ఏం చేయలేరు. కాబట్టి పని అంటే వర్క్, టైం, సమయం, నెక్స్ట్ ఎనర్జీ, శక్తి. ఈ 3 కూడా మేజర్ రోల్ ప్లే చేస్తాయి మన జీవితంలో. ఈ 3 ఉంటేనే ఈ రెండిట్లో ముఖ్యమైనది ఏంటి? ఎనర్జీ ఉంటే మీ పనులన్నీ సులభంగా అయిపోతాయి. మీకు 10 గంటల్లో చేయని పని 3 గంటలు అయిపోతుంది మీ దగ్గర ఎనర్జీ ఉంది. లేకపోతే 20 గంటలని అవదు. ఓకే, అంటే టైము పాడు చేస్తారు, అంటే పని కూడా సక్రమంగా చేయరు ఎనర్జీ లేకపోతే. కాబట్టి ఈ యొక్క ఎనర్జీ ఎట్లా? ఓకే, ఫస్ట్ దీన్ని అసలు ఇది ఎలా మేనేజ్ చేయాలి ఈ ఎనర్జీని? ఓకే, మనం ఫస్ట్ దీన్ని ఎక్కడ నుంచి వస్తుంది మనకి ఎనర్జీ? ఓకే, తర్వాత మనం ఎక్కడ బెజ్జాలు పెట్టుకుంటాం? ఒక కుండ ఉంది, ఎనర్జీ అనే కుండ మీరు అనుకుందాం. దానికి ఎక్కడెక్కడ బెజ్జాలు ఉంటాయి. మీ యొక్క ఎనర్జీ అలా వెళ్ళిపోయి కుండలో నీరు ఆరిపోయినట్టు
మీలో శక్తిహీనత తగ్గిపోయి మీరు ఎలాగ నీరసంగా తయారవుతారు అన్నది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం 1 by 1. ఓకేనా? ముఖ్యంగా ఏంటంటే మనం చాలా పనులు పెట్టుకుంటాం. చాలా పనులు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 పనులు చేయాలి. ఒక 10 15 పెట్టుకుంటారు పనులు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రోజులో రకరకాల పనులు. ఓకే, మీరు ఏదైనా అవ్వచ్చు చెప్పాలి. ఇలా రకరకాల పనులు అంటే ఎక్కువ పనులు పెట్టుకుని టైం ఏమో తక్కువ టైంలో ఎక్కువ పనులు పెట్టుకోవడం వల్ల ఓకే మీ దగ్గర ఎనర్జీ ఉండదు. ఓకే, అంటే టార్గెట్స్ పెట్టుకుంటారు. ఈ వారంలో ఎలా అయిపోవాలి, 3 రోజులు ఎలా అయిపోవాలి, అక్కడ టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఆలోచన స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. లేకపోతే మీ బాస్ మీకు ఏదైనా వర్క్ ఇస్తాడు, పలానా దాంట్లో మీరు ఫినిష్ చేయాలని. కొంతమంది బ్యాంకులో వర్క్ చేస్తారు, ప్రైవేట్ సెక్టర్లో ఎట్లా ఉంటుందంటే టార్గెట్స్ ఇస్తారు. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి కాబట్టి మీరు తక్కువ టైంలో ఎక్కువ పనులు ఎలా చేయాలనే కాన్సెప్ట్లో మీరు రక్షణ తొక్కేస్తూ ఉంటారు. అంటే పనుల్లో నిమగ్నమై ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సో మీరు రోజు ఎప్పుడైతే ఎక్కువ పనులు పెట్టుకుంటూ తక్కువ టైంలో ఎక్కువ పనులు చేసే కార్యక్రమం ఏదైతే ఉందో సింపుల్గా మీరు టైట్ అంటే నీరసం రావడం, మీ దగ్గర ఎనర్జీ లేకపోవడం ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఇలాగా మీరు ఎక్కువ పనులు చేయడం వల్ల తక్కువ టైంలో మీ దగ్గర ఎనర్జీ లాస్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. మరి మీరు దేన్ని మనం వదిలేయడానికి అవ్వదు. ఇక్కడ మీరు తల్లిగా ఇంట్లో వంట చేయాలి, కాయగూరలు కట్ చేయాలి, వాళ్ళకి లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్నీ ఏర్పాటు చేయాలి. అలాగే తల్లి బాధ్యత ఇంట్లో పనులన్నీ చక్కబెట్టాలి. ఏ పని చేయకపోయినా అది అవ్వదు, అది అక్కడే అలా ఉంటుంది, పని పెండింగ్ అయిపోయి. సో ఖచ్చితంగా ఇక్కడ తప్పించుకోవడానికి ఏముంటుంది. అలాగే ఈ మగవాళ్ళు కొంతమంది బయట పనులు నిమగ్నం అవుతారు. యూజువల్గా చెప్తున్నాం మామూలుగా. ఇప్పుడు లేడీస్ కూడా వర్క్ చేస్తారు బయట, అక్కడ ఆ పని చేస్తారు, ఈ పని చేస్తారు. వాళ్ళ దగ్గర ఎనర్జీ ఎలా ఉంటుంది, ఆటోమేటిక్గా ఇదవుతుంది. అంటే మీరు కాంప్రమైజ్ అవ్వలేరు వర్క్తో. మీరు జాబ్ చేస్తున్న గవర్నమెంట్ జాబ్, లేడీస్ అయినా జెంట్స్ అయినా జాబ్ చేస్తున్న గవర్నమెంట్ జాబ్, ఖచ్చితంగా మీరు వెళ్ళిపోవాలి. 10 to 5 10 to 4 అక్కడ ఉండాలి మీరు. ఖచ్చితంగా 8 hours ఉంటుంది ఖచ్చితంగా వర్క్ అక్కడ మీకు. ఖచ్చితంగా అంటే కాంప్రమైజ్ అవ్వలేదు, మీరు ఖచ్చితంగా వర్క్ చేసేవలసింది అక్కడ. ఇలా మీరు తప్పించుకోవడానికి ఏముండదు. అలాగే పిల్లవాడు స్కూల్కి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి, తప్పించుకోవడానికి లేదు. హోంవర్క్ ఇస్తారు, హోంవర్క్ చేయాలి, వినాలి, క్లాస్ వినాలి, రావాలి, చదవాలి. ఇవన్నీ చేయాలంటే ఎనర్జీ కావాలి. అంటే మీరు తప్పించుకోవడానికి లేదు పని. ఇక్కడ మీరు ఏ పని చేసినా సరే, మీరు ఒక కాంట్రాక్ట్ అవ్వచ్చు, అక్కడ అందరూ వర్కర్స్ లేబర్ అందరూ పురమాయించి అవన్నీ మీకు కాంట్రాక్ట్ వల్ల దగ్గర నుంచి చూసిన లారీలన్నీ అన్ని కాంట్రాక్ట్ వర్క్ అయితే అన్ని దేనికి చక్కబెడుతూ ఉండాలి. ఒక ఫోన్లు మాట్లాడుతుండాలి, ఎనర్జీ ఖర్చు అవుతుంది. వాళ్ళు ఒకసారి చెప్పులు పట్టింటారు, వినరు, ఆర్గ్యుమెంట్ చేయాలి, ఎనర్జీ ఖర్చు అవుతుంది. మీ టైంకి డబ్బు అందదు, దాని గురించి మళ్ళీ ఎతకాలి, ఎనర్జీ ఖర్చు అవుతుంది. మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఆలోచించగలదు, మీకు ఎనర్జీ వెళ్ళిపోతూ ఉంటుంది బయటికి. ఆలోచిస్తున్నారంటే ఏంటి, మీరు ఎనర్జీ ఖర్చు చేస్తున్నారు అని. మీ దగ్గర ఉన్న డబ్బు ఎలా ఖర్చు పెడతారు, వస్తువులు కొనడానికి. మీరు ఒక ఆలోచన చేశారంటే ఎనర్జీ ఖర్చు అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, అంటే పని నుంచి మీరు ఏం తప్పించుకోలేరు, ఖచ్చితంగా పని చేయవలసిందే. ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయవలసిందే. సో ఇట్లా పని చేయడం వల్ల మీ ఎనర్జీ ఖర్చు అయిపోతుంది. ఇదొక పాయింట్. ఇక్కడ పనికి సంబంధించి ఇంకా 2 సమయం, టైము మీకు సపరేట్ టైం, నాకు సపరేట్ టైము, మా ప్రైమ్ మినిస్టర్ సపరేట్ టైం లేదు. ఉన్న అందరికీ కూడా కేవలం 24 గంటలు మాత్రమే, 24 hours. 24 గంటలు మాత్రం ఉన్న టైం. 30 గంటలు లేదు, 40 గంటలు లేదు మనకు. ఓకే, సో మరి మిగతా వాళ్ళు ఎందుకు మంచి యాక్టివ్గా ఎక్కువ పనులు చేస్తున్నారు తక్కువ టైంలో? మనం ఎందుకు ఒకే పని 2-3 పనుల్లో ఎక్కువ రోజులు తీసుకుంటూ నీరసం పడిపోయి ఎందుకు సిక్ అయిపోతున్నాం, టైర్డ్ అయిపోతున్నాం? పనులు ఎందుకు జరగట్లేదు, పనులు ఎందుకు అక్కడ క్రియేటివ్ ఉండట్లేదు, పనులు ఎందుకు సరిగ్గా చేయలేకపోతున్నాం? ఓకే, చూడండి, అతనికి ఉన్నది 24 గంటలే, నీకున్నది 24 గంటలే. మరి అతను తక్కువ టైంలో ఎన్నో సాధిస్తున్నాడు. నీకు రోజులు ఇస్తున్నా సరే, నీకు ఒక రోజు కాదు, అతను ఒక రోజులో ఎన్నెన్నో చక్కబెట్టేస్తున్నాడు. నువ్వు రోజు ఇచ్చినా కూడా చక్కబెట్టలేకపోతున్నావు. ఓకే, చూడండి ఇక్కడ కంపారిజన్, అతనికి నీకు తేడా అయింది. టైం ఏమైనా పట్టుకుంటే ఆగిదా? మీరు పని చేసినా పని చేయకపోయినా అది మట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. అదొక దొంగ.
ఈ ప్రాపంచిక జీవితంలో టైం అనేది ఒక దొంగ. యాక్చువల్లీ ఎవరైతే థర్డ్ యాక్టివేషన్ చేసుకుని ఉంటారో, థర్డ్ మాస్టర్లు ఉంటారో, చక్రసరి యాక్టివేట్ చేసుకుని వాళ్ళకి టైంతో పని లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, భవిష్యత్తుకి వెళ్ళాలంటే భవిష్యత్తుకి వెళ్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, గతంలో అని గర్జాలు చూసుకొని వెళ్తారు, వెనక్కి వెళ్తారు. మీరు టైం మళ్ళీ తీసుకురాలేరు. ఏది మీతో మీరు కరెక్ట్ అవ్వలేదు కదా. సో టైం మీ కంట్రోల్ లేదు, మీరు టైం కంట్రోల్ ఉంటారు. ఎవరైతే థర్డ్ యాక్టివేషన్ ఉంటారో వాళ్ళు టైం కంట్రోల్, వాళ్ళ భవిష్యత్తు ఏం చేస్తారో చూసుకోవచ్చు. గతంలోకి వెళ్ళి గర్జాలు చూసుకోవచ్చు, రకరకాల ఎన్నో చేయొచ్చాడు. వాళ్ళ టైం ఏమి ఉండదు. త్రికాల జ్ఞాని. ఓకే, సో 3 టైమింగ్స్ ఉంటారు. గతంలో ఉంటారు, ప్రజెంట్ ఉంటారు, భవిష్యత్తు ఉంటారు. ఎవరు? థర్డ్ మాస్టర్. ఓకే, అంటే విశ్వంతో కనెక్ట్ అయిన వాడు. ఈ మ్యాచ్ సామాన్య పీపుల్ ఏంటంటే ఇది పుట్టిన నుంచి ఇప్పుడు వరకు ధ్యానం చేయడం, అలాగే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, జస్ట్ మూలాధార బ్యాచ్ పడ. ఓకే, సో వీళ్ళకి టైం భయం, రేపు ఏమైపోతుందో భయం, గతం గుర్తొచ్చేస్తుంది జరిగింది భయం, భవిష్యత్తు భయపడతాడు, గతం దుఃఖిస్తాడు, గతం తలుచుకుంటాడు, భవిష్యత్తు భయపెడతా ఉంటుంది. ఓకే, సుఖం లేకుండా గిజగిజా కొట్టుకుంటాడు. ఎందుకు కొట్టుకుంటాడు? ఎనర్జీ లేదు. ఎనర్జీ ఉంటే ఈ కొట్టుకోవడాలు ఉండవు, భవిష్యత్తుకి వెళ్ళడు, అటు గతానికి వెళ్ళడు. ప్రజెంట్ మూమెంట్లో మైండ్ఫుల్నెస్గా ఉంటాడు ఎనర్జీ ఉంటే. ఓకే, సో టయాన్ని మీరు ఆపలేరు, అది వెళ్ళిపోతూ ఉంటుంది ఒక దొంగ. ఎవరికి? థర్డ్ యాక్టివేషన్ ఎవరికైతే లేదో వాళ్ళకి దొంగ కింద లెక్క వస్తుంది. 3వ కన్ను ఉన్న వాళ్ళకి టైంతో పని లేదు, ఎలా కాతాలు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ టైం అనేది ఏంటంటే మీరు పట్టుకున్న ఆగదు. ఎవరికి? సామాన్య పీపుల్ చెప్తున్నారు. సో టైం మీరు ఏం మార్చలేరు, మీరు దాన్ని పట్టుకోలేరు, మార్చలేరు. ఓకే, కాబట్టి ఇది పరిస్థితి, టైం పరిస్థితి ఇది. నెక్స్ట్ ఎనర్జీ. కేవలం మీ చేతిలో ఉన్నది ఏంటి? ఎనర్జీ. ఆ ఎనర్జీతో మీరు ఎలా కాలితే మీ యొక్క థర్డ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. అదే ఎనర్జీతో మీరు 10 గంటలు చేసే పని గంటలో గంటన్నరలో చేసేయచ్చు. ఓకే, టైంని కూడా తగ్గించేయచ్చు. 10 గంటలు చేసే పని గంట అయిపోతుంది, గంటన్నరలో అయిపోతుంది. మా టైం అంతా మీరు అది సేవ్ చేసినట్టే కదా. సో ఒక ఎనర్జీ మాత్రమే మీ చేతిలో మీరు చేయగలరు. ఓకే, తర్వాత మీరు చేసే పనికి ఒక క్రియేటివిటీ, ఒక మంచి సృజనాత్మకత అనేది ఏర్పడటం జరుగుతుంది. మీరు చేసే పనులు అందరూ మెచ్చుకుంటారు ఆ పని చూస్తే. ఎందుకు? మీ దగ్గర ఎనర్జీ ఉంది, చేశారు కాబట్టి. త్వరగా చేస్తారు, మంచి క్రియేటివ్గా చేస్తారు, మీరు హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు మీ దగ్గర ఎనర్జీ ఉన్నప్పుడు, మీ దగ్గర ఎనర్జీ ఉన్నప్పుడు మీకు పని అప్ చెప్పినప్పుడు అది ఏదైనా అవ్వచ్చు, రైటింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. చిరునవ్వుతో చిందులు వేసుకుంటూ 5-6 గంటలో చేయాలి పని కేవలం ఒక అరగంట గంటలో చేస్తారు చిరునవ్వుతుంది. సింపుల్గా. ఒక కోపపడరు, ఒక ఇరిటేషన్ ఉండదు, ఒక చిరాకు ఉండదు. ఓకే, ఒక ఇది సెల్ఫిష్నెస్ అని ఉండదు. అదేమంటారు దాన్ని తెలుగులో? సెల్ఫిష్నెస్ అంటే స్వార్థం. ఓకే, స్వార్థం అనేది మీకు ఆ మనసులో ఉండదు. ఎందుకంటే ఎనర్జీ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా నలుగురితో హ్యాపీగా అందరికీ హెల్ప్ చేయాలనే ఇంట్రెస్ట్తో ఉంటూ ముందుకెళ్తూ ఉంటారు. ఓకే, ఎనర్జీ లేనప్పుడు అన్నీ కూడా లోయర్ ఫ్రీక్వెన్సీ, సెల్ఫిష్నెస్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి. మీకు నేనే నాదే అన్నట్టు వచ్చేస్తున్నారు, మా వాళ్ళే అన్నట్టు వచ్చేస్తుంది. వాళ్ళందరూ లోయర్ ఫ్రీక్వెన్సీ బ్యాచ్ పడ్డారు. ఇది మనవాడే, ఇది నావాడే, ఇది నాదే అని ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ లోయర్ ఫ్రీక్వెన్సీ బ్యాచ్ పడ్డారు. ఓకే, సో హైయర్ ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళు అందరూ నా వాళ్ళే, యూనివర్సల్ అంతా ఒక్కడనే తెలుస్తుంది. ఓకే, సో మీకు ఎనర్జీ ఉన్నప్పుడు ఏంటంటే మీకు పని చేసినప్పుడు, పని చేస్తున్నప్పుడు మీకు నమ్మకం వస్తుంది, నేను అది చేయగలను అనే నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్, ఒక ఫెయిత్ అనేది మీకు ఉంటుంది. ఎనర్జీ లేని వాళ్ళు ఏంటంటే అది అవుతుందో లేదో అని ఈ అనుమానంగానే చేస్తాడు, అది ఖచ్చితంగా ఆ పని అవ్వదు. అనుమానంగా చేస్తాడు, నువ్వే చేస్తున్నావు కదా, అవుతుంది కావదు, చెప్పేసావు కదా నువ్వే, నీ మాటే మంత్రం ఇక్కడ. కాబట్టి ఎనర్జీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ ఉన్నప్పుడు నీ దగ్గర అన్ని కూడా పాజిటివ్ మాటలే, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి నీ దగ్గరికి. నీ చుట్టూ అట్రాక్ట్ అవుతూ ఉంటారు జనాలు. ఒక బెల్లం నీ చుట్టూ చీమలు ఎలా, అలా ఎనర్జీ ఉన్న వాడి చుట్టూ, ఆ వ్యక్తి చుట్టూ అట్రాక్ట్ అవుతారు.
అతను నీతో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటారు. నీ దగ్గర ఎనర్జీ లేదనుకో, కనీసం కనీసం నీ పక్కన కూడా నిన్ను పలకరించి వేస్ట్ అనేసి నిన్ను తన మనసులో అనుకుంటాడు. ఎందుకంటే దగ్గర ఎనర్జీ లేదు కదా. సో ఎనర్జీ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి, 1, 2 కాదు. మీరు ఉదయం పడుకుని లేచిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారు? మంచి శక్తివంతంగా ఫ్రెష్గా ఫీల్ అవుతారు, అంతేనా? మీరు బెడ్ నుంచి లేచినప్పుడు మంచి హ్యాపీగా ఆనందంగా. మీరు లేచిన మరుక్షణం ఏమవుతుంది? ఏం స్టార్ట్ అవుతుంది? మీ యొక్క మనసులో ఆలోచన అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే ఆలోచిస్తున్నారంటే ఏంటి? ఎనర్జీ ఖర్చు అవుతూ ఉంది. మీకు తెలియకుండానే మీకు నీరసం వస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మీకు తెలియకుండా మీరు ఆలోచిస్తున్నారు కదా. ఓకే, అలాగా మీ యొక్క ఆలోచించడం వల్ల ఎనర్జీ ఖర్చు అయిపోతూ ఉంటుంది. మాట్లాడటం వల్ల ఎనర్జీ ఖర్చు అయిపోతూ ఉంటుంది మీకు తెలియకుండా. అంటే మీరు లేచిన కాడి నుంచి ఖర్చు పెడుతూ ఉన్నారు, మీకు నీరసం వస్తూ ఉంటుంది. మరి టిఫిన్, టీయో, ఫ్రూట్స్ ఏ తింటూ ఉంటారు, ఏదో ఎనర్జీ ఫీల్ అవ్వడం. ఓకే, మీరు నిద్రలో కాస్మిక్ అనేది బాగా తీసుకున్నారు బాడీకి, మనసు పని చేయదు. మీరు బెడ్ మీద ఉన్నప్పుడు మనసు పని చేయదు, పడుకున్నప్పుడు. అప్పుడు మీ బాడీకి కాస్మిక్ ఎనర్జీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఆ ఎనర్జీతో మీరు ఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఎప్పుడైతే మీరు ఒకసారి లేచిన తర్వాత ఆలోచించడం, మాట్లాడటం, కళ్ళతో చూడటం, వినటం, ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంటుంది మీకు తెలియకుండానే. సో మరి దీన్ని ఎలా కాపాడాలి? మేము శక్తివంతంగా ఉండాలంటే ఎట్లా? ఈ ఎనర్జీని ఎలా సేవ్ చేసుకోవాలి? మా పనులు 10 గంటల పనులు ఒక 2-3 గంటలు ఎలా మీరు ఫినిష్ చేసుకోవాలి? మేము ఆనందంగా ఎలా జీవించాలి అన్నది ఈ వీడియో. ఓకే, చివరి వరకు చూడండి. ముందు అసలు ఎందుకు ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుందో చూద్దాం. మీరు ఇఫ్ యూ థింక్ నెగటివ్, యూ కన్జ్యూమ్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ. మీరు కనుక నెగిటివ్గా సరికైన ఆలోచన చేశారంటే కానీ ఎనర్జీ ఎక్కువ ఖర్చు అయిపోతుంది. అలాగే సరికైన ఆలోచన, ఓకే, అంటే అక్కడ ఏ ఆలోచన అదో ఆలోచించాలి. సరికైన ఆలోచన అంటే నాకంటే మీకే బాగా తెలుస్తుంది ఏంటన్నా. ఓకే, రెండోది సరికైన మాటలు. ఓకే, సరికైన మాట మీ నోటముడు వచ్చిందంటే ఎనర్జీ అక్కడ కన్జ్యూమ్ అయిపోతుంది, ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అయిపోతుంది. ఓకే, సరికైన మాటల వల్ల, సరికైన ఆలోచన వల్ల ఎక్కువ ఎనర్జీ ఖర్చు అయిపోతుంది. చూసుకోండి. మీరు డైలీ గమనించుకుని ఒక ఎరుగుతో గమనించుకున్నట్లయితే 100కి 90% పనికిమాల ఆలోచనలు పనికిమాల ఆలోచనలు చేస్తారు, పనికిమాల మాటలు మాట్లాడతారు, పనికిమాల చూపులు, పనికిమాల వింటాలు. ఓకే, మీరు గమనించుకోండి. ఒక బుక్ పెట్టుకుని మీరు ఆ బుక్ రాసి ఈ రోజున ఉదయం లేచిన సాయంత్రం వరకు మీరు గంటకి ఏం చేస్తారో రాసుకుంటే మీలో ఎంత చెత్త ఉందో తెలుస్తుంది. ఓకే, అంతా పనికిమాలియే 90%. చెత్త చెదరాలు. పక్కోడి గురించి మాట్లాడొద్దు అని ఆయనన్నా సరే ఆ పక్కోడి గురించి మాట్లాడతారు. ఇక్కడ మీకు ఎనర్జీ డౌన్ అవుతుంది. మళ్ళీ కథ మామూలే, ఎదుగు ఉండదు, బతుకు ఉండదు. ఎక్కడ వేసిన గోంగలు అక్కడే ఉంటాం. మీతో మీరు ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ సీక్రెట్స్ ఎవరు చెప్పకూడదు. నీ సీక్రెట్స్ పక్కోడు తెలియకూడదు. నువ్వేం పని చేస్తున్నావో ఆ పని మీద నువ్వు ఉండాలి. ఆడెవడో నీకు అనవసరం అవతలాడు. ఓకే, ఫస్ట్ నీ గురించి ఆలోచించిన తర్వాత నీ కుటుంబం గురించి ఆలోచించాలి. నీ గురించి ఆలోచించిన తర్వాత ఇంకెవరి గురించి అయినా ఆలోచించాలి. నువ్వు బాగుపడ్డ తర్వాత పక్కోడి గురించి ఆలోచించాలి. ఇది ఫ్యాక్ట్. ఓకే, ఇన్నాళ్ళు ఆడ గురించి వీడి గురించి ఆలోచిస్తూ కూర్చున్నావు, అయిపోయింది. ఆడు బాగుపడ్డాడు, నువ్వు ఇక్కడ పడుకోబెట్టు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కేవలం నీ సీక్రెట్ ఏ విషయాలు కూడా పక్కోడు షేర్ చేయకూడదు. గుర్తుపెట్టుకో. షేర్ చేస్తే దాని నెగిటివ్ ఎనర్జీ యాడ్ అయ్యి నీకు వస్తూ ఉంటుంది. పలానా వర్క్ చేయాలి, పలానా పని చేయలేని ఆడొచ్చి నీలో ఒక విషయం వదులుతాడు. వాడు ఎక్కడ వద్దురా సురేష్ గడికి లేకపోతే బయట గడి కావాలి, నీకెలా వద్దని ఏదో అంటాడు. ఇప్పుడు నువ్వు సలబడిపోతావు. అంతసేపు వేడిగా ఉంటావు, సడన్గా సలబడిపోయి ఇంకా వదిలేస్తావు, ఇంకా పని అవ్వదు. సో పక్కోడికి చెప్తున్నావు అంటే నీ పోయి నువ్వు తవ్వుకున్నట్టు లెక్క. గుర్తుపెట్టు. సో నీ సీక్రెట్స్ ఎవరు చెప్పు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే మీ విషయాలు పక్కన చెప్పడం వల్ల నెగిటివ్ ఎనర్జీస్ ఏడటం వల్ల మీరు ఆడికి చెప్పేది చేస్తారని చెప్పేసి ఆలోచిస్తారు. మీరు ఏదో విజయం సాధిందని అనుకున్నారు, ఏదో ఒక ఉద్యోగం ఏదో ఆడ చెప్పేశారు, అందరికి చెప్పేస్తారు, చుట్టాలకి బట్టాలి అని చెప్పేస్తారు. వాళ్ళందరూ చూపు దాని మీదే. ఈ డిసెంబర్గా అన్నట్టు ఇది ఇంకా అవ్వలేదు ఏంటి,
నువ్వు ఫంక్షన్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా నీ ఉద్యోగాన్ని వదిలేసి నువ్వు ఆడికి ఏం చెప్పావు, చుట్టాలకి ఏ డేట్ ఇచ్చావు, ఈ డేటే గుర్తు వస్తూ ఉంటుంది. ఇంక నువ్వు చదివేది ఎక్కడ ఉంటుంది అంటే నీ మనసు చేంచడం అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో నువ్వు విజయం సాధిస్తే ఆడే తెలుసుకుంటాడు, పలానోడు కలెక్టర్ అయ్యాడు, పలానోడు ఎవరికి ఏదో అయ్యాడని చెప్పుకుంటారు నీ గురించి. పలానోడు కారు కొన్నాడు, మంచి ఇదిగా ఉన్నాడు ఆడు చెప్పుకుంటాడు. నువ్వు సాధించిన విజయాలు వెళ్ళాడు చెప్తే నువ్వు వెళ్ళాడికి ఏం చెప్పాల్సిన పని కట్టుకుని. ఓకే, నువ్వు చెప్పడం వల్ల ఆడు కాన్సన్ట్రేట్ 100% నీ మీద ఏం పెట్టడు. ఆడి పనులు ఆడు విజయాలు ఆడుంటాడు. కాబట్టి నీ విషయాలు పక్కడికి ఏం చెప్పవసరం లేదు. వినడానికి కూడా నీ దగ్గర యాక్ట్ చేస్తాడు అంతాడు. ఆడేం తీసుకోడు, రిసీవ్ చేసుకోడు. ఆడు బిజీలో ఆడు ఉంటాడు ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. మీ విషయాలు పక్కడికి అవసరం లేదు. నువ్వు ఉత్సాహంతో ఊగిపోయి చెప్తావు, అక్కడ నీకు ఒరిగేది ఏం లేదు. కాబట్టి నీ విషయాలు పక్కడు ఏం చెప్పొద్దు. ఓకే, మనం మామూలుగా 60 నుంచి 70 వేలు ఆలోచనలు చేస్తాం. అందులో 90% పనికిమాలియే చేస్తాం. పనికిమాలి చూపులు, పనికిమాలి వింటారు, ఇవే చెప్పుకున్నాం యూజువల్గా. సో ఎప్పుడైతే మీరు అనవసరంగా ఆలోచిస్తారో, అనవసరంగా మాట్లాడతారో, పక్క వాళ్ళ విషయాలు అనవసరంగా జోక్యం చేసుకుంటారో మీ ఎనర్జీ మీకు డౌన్ అయిపోతూ ఉంటుంది. ఓకే, మీరు ధ్యానం చేస్తున్నా, మీరు నిద్ర నుంచి లేచిన తర్వాత కానీ, లేదా మెడిటేషన్ నుంచి బయటకు వచ్చినా కానీ, మీరు కనుక ఆలోచన ధోరణి, మాట్లాడే ధోరణి, వినే ధోరణి, చూసే ధోరణి మారకపోతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. మీరు ఎన్ని గంటలు చేసినా ధ్యానం ఏ ఉపయోగం ఉండదు. నీరు కాచేస్తారు బెజ్జలు పెట్టేసుకుని ఎక్కడైనా. కాబట్టి ఇవన్నీ లీకేజ్లు అన్నమాట. కాబట్టి మీరు ఎనర్జీని ఎలా సేవ్ చేయాలో చూడండి ముందు. ఓకే, ఇప్పుడు చెప్పాను కదా మీ ఎనర్జీ ఎలా ఖర్చు అవుతుందో. అనవసరమైన మాటలు, అనవసరమైన చూపులు, అనవసరమైన ఆలోచనలు ద్వారా వెళ్ళిపోతుంది. పక్క వాళ్ళ విషయాల్లో వేలు పెట్టినప్పుడు మీ ఎనర్జీ డౌన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, పక్క వాళ్ళ విషయాలు రగిలిపోతూ ఉంటారు. ఆడట్ట ఈడట్ట అని ఒకదానికి ఒకటి ఆలోచించేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీ మైండ్ మీ కంట్రోల్ తప్పేసి మీకు తెలియకుండా అది ఆలోచన చేసి ఆడి మీద నీటి ఆలోచన రప్పించేస్తుంది. ఆడిట్ట నింట్రా ఆనట్ట ఆడట్ట రకరకాల నీటి ఆలోచనలు అన్నీ మీరు బాత్రూంలో కూర్చున్నా లేకపోతే ఇంకెక్కడ కూర్చున్నా మిమ్మల్ని కుమ్మేస్తూ ఉంటుంది. మీ మైండ్ ఆడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు మైండ్ ట్రైన్ చేశారు అట్లా ఆడి గురించి ఆలోచించు. సో అందుకే నా 3 రోజుల క్లాసులు ఏంటంటే ఈ చెత్త చెదారాలు ఏమి లేకుండా ముందు క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ డే. మిగతా 2 రోజులు మేనిఫెస్టేషన్ పాజిటివ్గా ఎలా అఫర్మేషన్ చేసుకోవాలి, అంతా పాజిటివ్ వైబ్రేషన్తో ఎట్లా ఉండాలి జీవితంలో, మనం అనుకున్నది ఎలాగా ఓన్లీ కేవలం 30 రోజులు ఎలా సాధించుకోవాలి. అది పెళ్ళి అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, వాకలు అవ్వచ్చు, ఏదైనా నీకు వస్తుంది. కేవలం నేను చెప్పిన బ్లైండ్గా మాత్రం ఫాలో అవ్వాల్సింది. ఈ 30 డేస్ ఓన్లీ. మన దగ్గర సాగదీయడాలు కానీ అక్కడ ఇక్కడ జరిగేసి తొందరలు ఇలాంటివి చాలా సింపుల్గా అట్టుకుండా వచ్చినట్టే ఉంటుంది. మీరు ఆల్రెడీ నా క్లాస్లో జాయిన్ అయిన వాడిని అడగచ్చు. కేవలం నేను ఎలాగా చెప్తున్నాను మీరు బ్లైండ్గా అలా ఫాలో అవ్వాల్సిందే. మరీ వైబ్రేషన్ పాజిటివ్ ఉంటే కనుక స్టార్టింగ్లో నీకు 2-3 రోజులు నీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. నువ్వు కనుక నెగిటివ్ ఉంటే 7 రోజులు, 3 రోజులు, 21 రోజు, 30 రోజులు ఖచ్చితంగా మట్టుకు అది పక్క. ఓకే, ఎందుకంటే 21 రోజు వరకు నీకు అటు ఇటు ఉంటుంది. నువ్వు కనుక నెగిటివ్లో ఉంటే కనుక 21 రోజు నీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. నువ్వు కనుక నెగిటివ్గా ఉంటే, ఓకే, పాజిటివ్ ఉంటే 2-3 రోజు నీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. మన క్లాసు సింపుల్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఓకే, ఎనర్జీగా ఉంటుంది. అది జాయిన్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. రెండోది ఏంటంటే నెక్స్ట్ ఈ ఎనర్జీ విషయంలోకి వచ్చేసి మీరు ఒకే విషయాన్ని రకరకాలుగా ఆలోచిస్తారు. అంటే రిపిటేటివ్గా అదే పదే ఒకటే ఆలోచన ఉదయం నుంచి సాయంత్రం వరకు దాన్ని ఒక 20-30 సార్లు ఆలోచిస్తాం. రిపిటేటివ్ అంటే అదే ఒకే ఆలోచన రకరకాల రిపిటేటివ్ మరలా దాని గురించి ఆలోచిస్తాం. ఎనర్జీ చాలా ఖర్చు అయిపోతుంది. మీకు తెలియకుండానే మీకు నీరసం వస్తుంది ఎక్కువ ఎనర్జీ దాన్ని పెట్టడం వల్ల. సో మీరు బొమ్మలో నా ముందు ఉంటారు, కానీ మీ మైండ్ మీ అన్కాన్షియస్ మీకు తెలియకుండానే ఆలోచన పెరిగిపోతూ ఉంటుంది. సో ఎక్కువగా మీకు తెలియకుండా ఆలోచించేయడం వల్ల, ఒక ఆలోచనని పదే చేయడం వల్ల ఎనర్జీ చాలా అంటే చాలా కన్జ్యూమ్ అయిపోతుంది. దానివల్ల మీ దగ్గర ఎనర్జీ ఉండదు, నీరసం వచ్చి టైర్డ్ అయిపోయి ఆ పని అవ్వదు. తర్వాత ఎనర్జీ లేకపోతే ఏది అవ్వదు, అంతా చాలా ఇరిటేషన్. ఎందుకు వచ్చిందిలే ఈ రోజుకి అయిపోయిందని రేపు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. మళ్ళీ రేపు ఎల్లుండాలి. కాబట్టి ఎనర్జీని మరి ఎలా మేనేజ్ చేయాలనేది కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెప్పు. ఫస్ట్ పాయింట్, మీరు ఒక ప్రకృతి ఒడిలో అంటే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు మీరు చూస్తే ఎంత ఎంజాయ్ చేస్తారో
ఎలా ఉంటుంది? ఏ ఆలోచన చేయరు, అలా తదేకంగా చూస్తూ ఉండిపోతారు సూర్యుడు వెళ్ళిపోతున్నారు ఈవినింగ్ సన్సెట్. మీకు ఆలోచన పనిచేయదు, అది పక్కన పెడితే మీరు చాలా ప్రశాంతంగా కామ్ అయిపోతారు. అలా ఎనర్జీ సేవ్ చేసుకోవచ్చు ప్రకృతితో గడపడం వల్ల. ఓకే, మీకు ఇంకా ఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఓకే, అదేవిధంగా మ్యూజిక్, మంచి పీస్ఫుల్ సంగీతం ఉన్నప్పుడు స్పిరిచువల్గా కానీ ఏదైనా చాలా కామ్ అయిపోతుంది మనసు, చాలా మంచి ఎనర్జీగా ఫ్రెష్గా ఫీల్ అవుతుంది మ్యూజిక్ వల్ల. అదేవిధంగా చంటి పిల్లలతో ఆడుతున్నప్పుడు మీరు చాలా ఎనర్జీగా ఫీల్ అవుతారు, అన్నీ మర్చిపోతారు, అక్కడ మీ ఏ ఆలోచన రాదు, ఇంకా ఓన్లీ ఫోకస్ ఆ బేబీ మీదే పెడతారు. ఆ బేబీతో చిన్న పిల్ల క్యూట్గా ఉన్న బేబీతో మీరు వాళ్ళతో మమేకమై ఆడుకోవడం వల్ల మీకు ఎనర్జీ సేవ్ అవుతుంది. ఓకే, అదే అడవిలో ట్రెక్కింగ్ వెళ్ళారు, అడవుల్లో ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి వెళ్ళినప్పుడు మనం ఏమైనా గుర్తొస్తుందా, ఏమైనా ఆలోచిస్తామా ఇంటికాడ విషయంలో? అన్నీ మర్చిపోతే ప్రశాంతం అయిపోతుంది. అక్కడ మీకు ఎనర్జీ ఖర్చు అవుతుంది, మీకు ఎనర్జీ పెరుగుతుంది కూడా. ఓకే, ఎటువంటి ఆలోచన రాదు, ఓన్లీ ఆలోచన మొదలైనప్పుడు మీ ఎనర్జీ ఖర్చు అవుతుంది. అలాంటి నేచర్లో కలిగినప్పుడు అంటే మీ ప్రకృతితో మమేకమయ్యారు. పంచభూతాలతో ఎవరైతే రోజు ఉంటారో మమేకమై వాళ్ళ ఎనర్జీ ఖర్చు అవ్వదు కాదు, వాళ్ళకి ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చి వాళ్ళ పనులన్నీ తొందరగా అయిపోతాయి. ఓకే, అందుకే మనం ఎక్కువగా ప్రకృతిలో గడపాలి. ఓకే, అదేవిధంగా యోగులు సమాధులు ఉంటాయి, మన ఎనర్జీ ఇంకా పెరిగితే డబల్ అవుతుంది. అలాంటి విజిటింగ్ చేయడం వల్ల, ధ్యానం చేయడం వల్ల ఇంకా ఎనర్జీ మీకు తెలిసిందే ఆటోమేటిక్ పెరిగిపోద్ది. ఇప్పుడు ఇలాంటి స్పాట్లో ధ్యానం చేయడం, యోగుల సమాధుల దగ్గర కానీ, ఓకే సారీ ఇలాగా మంచి నిండు పున్నంలో కానీ బయట మెడిటేషన్ చేయడం వల్ల మీకు ఎనర్జీ ట్రిపుల్ డబుల్, అసలు మాటలో చెప్పలేను. పౌర్ణమి రోజు ధ్యానం కానీ అమావాస్య రోజు ధ్యానం కానీ చాలా ఇదిగా ఉంటుంది. సో ప్రకృతిలో గడపడం వల్ల మీ ఎనర్జీ ఖర్చు అవ్వదు. మీకు అవకాశం ఉన్నంత వరకు ఈవినింగ్ సూర్యాస్తంతో కానీ చంటి పిల్లలతో కానీ ఇలాగ ఎక్కడైనా ఎనర్జీ విజిటింగ్ ప్లేస్ ఉంటాయి చూసారా, కొంచెం యోగులు ధ్యానం చేసే ప్లేస్, యోగుల సమాధులు, అలాంటి ప్లేస్లు విజిట్ చేయడం వల్ల మీ ఎనర్జీ ఖర్చు అవ్వకుండా సేఫ్లో ఉంటారు. నెక్స్ట్ బీచ్. ఓకే, అందుకే నా క్లాస్లో కొన్ని టిప్స్ చెప్తాను కొంతమంది. నా క్లాస్లో ఏమేమి చేయాలి 3 daysలో వాళ్ళకి ఒక ట్రైనింగ్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, వాళ్ళకి జీవితం నా క్లాస్కి రాకముందు చీకటి, నా క్లాస్కి వచ్చాక వెలుగు అనేది క్లాస్కి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. నేను ఏం చెప్పానో బ్లైండ్గా ఫాలో అయిన వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిపోతారు. కేవలం 1 yearలోనే మన క్లాస్ ధనికుడు అవ్వడం అనేది, ధనవంతుడు అవ్వేది అనేది ఓన్లీ కేవలం సంవత్సరంలో అయిపోవాలి మన క్లాసు. ఓకే, ప్రతి నెల ఒక విజయం సాధించుకోవాలి మన క్లాస్. ఈ నెల సాధించిన దాని మీద ఎక్కువ 2వ నెల ఇట్లా పెరుగుతూ ఉంటుంది. సో బీచ్కి ఎట్లా వెళ్ళడం వల్ల కూడా మీకు అంటే ఒక గోదావరి దగ్గర కానీ, ఒక నది ఒడ్డిన నది ప్రాంతాల్లో, ఒక కొండ ప్రాంతాల్లో పారే సెలయేర్ల దగ్గర ధ్యానం చేయడం వల్ల లేదా ప్లేస్కి వెళ్ళడం వల్ల మీ ఎనర్జీ ఎక్కువ అయ్యి మీ ఎనర్జీ బ్రేక్ అవ్వకుండా అది మీ ఆలోచన ఉండదు అక్కడ. ఓన్లీ మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ ప్రకృతిని, అంతే, మీ ఆలోచన ఉండదు అక్కడ. సో మీ ఎనర్జీ సేఫ్ ఉండదు. మీరు నిర్జీవనంగా ఆయుష్ పెంచుకుని ఆరోగ్యాలతో అన్ని పనులు అవ్వాలంటే నేను చెప్పిన స్పాట్లో ఎక్కువగా స్పెండ్ చేయండి అవకాశం ఉన్నప్పుడు. ప్రతి నెల ఇల్లు వదిలి మీరు బయటకు వెళ్ళాల్సిందే. ట్రెక్కింగ్ పేరుతో కానీ ఒక టూర్ పేరుతో కానీ వెళ్ళిపోతే మీ ఆలోచన అనేది ఆగిపోతుంది. లేకపోతే హాస్పిటల్కి వెళ్ళే కార్యక్రమాన్ని ఏర్పాట్లే జరుగుతుంది. ఎందుకంటే ఒక అదే కొంపలు అలా ఉండిపోతే మీ మనసు ఎదుగుదల ఉండదు. ఇలాగ ఒక మిషన్లా తయారయ్యి రోగాల పాలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి నెల ఒక్కసారి మీకు ఇంటి దగ్గరలో ఉన్నా లేకపోతే దూరంగా ఉన్నా అవకాశం ఉన్నంత వరకు కొత్త ప్రదేశానికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఓకే, ఈ ఎనర్జీ గురించి మరి ఒక వీడియోలో చాలా ఉన్నాయి దీని గురించి చెప్పాల్సి వస్తే. సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, వీడియో లెంత్ అవుతుందో కట్ చేస్తాం. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ చేయండి. మీ ఎనర్జీని కాపాడుకోండి, మీ పనులు సులభంగా చేసుకోండి, ఆయుష్ పెంచుకొని ఆరోగ్యంగా ఉన్నాయి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, చిరునవ్వుతో ఉండండి. ఓకేనా? ఈ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.